హాయ్ ఫ్రెండ్స్, సిరీస్ ద రివ్యూ ఆఫ్ ద గోట్ లైఫ్. ఈ మూవీ అయితే థియేటర్స్ లో ఆల్రెడీ రిలీజ్ అయింది. కానీ అప్పుడు టిల్లు స్క్వేర్ రిలీజ్ అవడంతో టిల్లు స్క్వేర్ హవాలో పడి తెలుగు ఆడియన్స్ అయితే ఈ మూవీని పట్టించుకోలేదు. కానీ ఈ మూవీ మలయాళం అండ్ తమిళ ఇండస్ట్రీలో చాలా బాగా ఆడింది. రివ్యూలోకి వెళ్లే ముందు నేనైతే ఇక్కడ నుండి సబ్స్క్రైబ్ చేయమని అడగకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. సో ఇక్కడ నుండి బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ ఎలా ఉందంటే మూవీ అయితే సూపర్ గా ఉంది. అండ్ మూవీ స్టోరీ వచ్చి నజీబ్ అయితే గల్ఫ్ కు వెళ్లి బాగా సంపాదించాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఏజెంట్ సాయంతో గల్ఫ్ కు వెళ్తాడు. కానీ అక్కడ భాష రాకపోవడంతో వేరే వాళ్ళు అయితే ఇతన్ని సిటీకి దూరంగా ఎడారిలో ఇతన్ని అయితే పనికి పెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ స్టోరీ. ముందుగా డైరెక్టర్ అయితే మెచ్చుకోవాలి ఈ పాయింట్ టచ్ చేసినందుకు. అలాగే సేమ్ ఇన్సిడెంట్ మన తెలుగు వారి ఇద్దరికైతే ఇలా జరిగింది. అండ్ గవర్నమెంట్ కూడా అక్కడి నుంచి వాళ్ళని తీసుకురావడానికి ఒప్పుకుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చి డైరెక్షన్ అండ్ బీజిఎం అండ్ అలాగే స్క్రీన్ ప్లే కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ అంటే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అండ్ ఈ మూవీ కోసం ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ఆయన మేక్ ఓవర్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మూవీలో నాకు బాగా నచ్చిందంటే మూవీని రియాలిటీకి దగ్గరగా చూపించడం. అండ్ ఈ మూవీలో ఒక్క సీన్ కూడా ఇది ఫిక్షనల్ గా ఉంది అండ్ ఇది ఓవర్ ద టాప్ ఉందని అనిపించదు. అండ్ అక్కడ పరిస్థితుల్ని మూవీలో అయితే చాలా బాగా చూపించారు. అండ్ మూవీలో మెయిన్ ప్రాబ్లం అంటే అది స్లో నేరేషన్ అని చెప్పవచ్చు. ఇవి తప్పిస్తే మిగతావన్నీ పాజిటివ్ పాయింట్సే. అండ్ మూవీపై ఇంట్రెస్ట్ పోకుండా ప్రతి ఒక్క సీన్ చాలా బాగా చూపించారు. అండ్ గల్ఫ్ కంట్రీస్ లో మనల్ని ఎలా మోసం చేస్తారు అనేది కూడా బాగా చూపించారు. అండ్ నేనైతే ఈ మూవీని హైలీ రికమెండ్ చేస్తాను. మూవీ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరైతే చూడండి. నచ్చకపోతే నన్ను కామెంట్స్ లో ఏమైనా అనండి. నచ్చితే ఈ మూవీని ఇంకొంతమందికి రికమెండ్ చేయండి. అండ్ ఈ మూవీ కోసం అయితే డైరెక్టర్ అండ్ హీరో చాలా కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితం కూడా మూవీకి తగ్గిందని చెప్పొచ్చు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 150+ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.